లక్ష్యం ఉన్నవాడికి లక్ష్యమే కనిపిస్తుంది, లక్ష్యం లేని వాడికి జీవితంలో సమస్యలు కనిపిస్తాయి. ఎలాంటి ఆలోచన విధానం ఉందో అలాంటి పనులు చేస్తావో, ఎలాంటి పనులు చేస్తావో అలాంటి రిజల్ట్స్ నీ లైఫ్లోకి వస్తాయి. రిజల్ట్స్ మారాలంటే ఏం మారాలి? ఆలోచన విధానం మారాలి. మన ఆలోచన విధానం ఎలా ఉందో చెప్పనా సార్? ఎప్పుడైతే నాకేది రాదు, నా వల్ల కాదు, నేను గెలవడం కష్టం, నాకు అంత అదృష్టం లేదు, నా జీవితం ఇంతే అన్న మైండ్ సెట్ నీకు ఉంటుందో, నువ్వు ఎలాంటి పనులు చేస్తావు, దానికి తగ్గట్టే పనులు చేస్తావు, దానికి తగ్గట్టే రిజల్ట్స్ వస్తాయి. మారాల్సింది మైండ్ సెట్. ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి? ఎస్, నేను చేయగలను, నా వల్ల అవుతుంది, నేను ప్రయత్నిస్తే సాధ్యమే, నేను సాధించగలను, నేను సైతం చెయ్యగలను అన్న మైండ్ సెట్ ఉంటే దానికి తగ్గట్టుగా నువ్వు పనులు చేస్తావు, దానికి తగ్గట్టుగా నీకు రిజల్ట్స్ ఉంటాయి. మనకి ఫెయిల్యూర్కి రీజన్ ఏంటో తెలుసా? ఓడిపోతానేమో అన్న భయం. మార్చాల్సింది మైండ్ సెట్. మార్చాల్సింది మైండ్ సెట్. ప్రజలు రెండు రకాలు ఉంటారు. ఒక రకంలో 99% ఉన్నారు, మరొక రకంలో 1% ఉన్నారు. ఈ 99% వాళ్ళు ఉన్నారే, వీళ్ళని మనం కలిసి ఏంట్రా లైఫ్లో ఏదో ఎరగేస్తా అన్నావు కదా, లైఫ్లో ఏదేదో చేసేస్తా అన్నావు కదా, గొప్ప స్థాయికి వెళ్తా అన్నావు కదా, పెద్ద పెద్ద మాటలు చెప్పేస్తావు కదా, ఏమైపోయిందిరా ఇలా అయిపోయింది లైఫ్ అంటే నీకు తెలీదా? నేను అనుకున్నాను, చాలా కష్టపడ్డాను, సడన్గా అలా అయిపోయిందిరా, వాళ్ళు అలా చేసేసారా, ఇలా అయిపోయిందిరా, గవర్నమెంట్ మారిపోయిందిరా, ఇంకేదో అయిపోయిందిరా అంటే అందమైన అద్భుతమైన కారణాలు ఉన్నాయి. ఎందుకు ఓడిపోయాడో చెప్పడానికి, ఎందుకు గెలవలేదో అని చెప్పడానికి వీడి దగ్గర. మరి ఈ 1% ఎవరో తెలుసా? వీడిని కలిసి, అరే నీ లైఫ్లో అన్ని కష్టాలు వచ్చాయి కదరా, అన్ని ఇబ్బందులు వచ్చాయి కదరా, అంతమంది హ్యాండ్ ఇచ్చేసారు కదరా, అన్ని మోసాలు జరిగాయి కదరా, ఏదేదో జరిగిపోయింది కదరా, అయినా లైఫ్లో సక్సెస్ ఎలా అయ్యావురా? నేను లైఫ్లో ఆగిపోవడానికి, చితికిపోవడానికి, పడిపోవడానికి 100 కారణాలున్నా ఒకే ఒకటి నన్ను గెలిచేలా చేసింది. దట్ ఈస్ క్లియర్ విజన్. క్లారిటీ. క్లారిటీ ఈజ్ మై పవర్. దట్ ఈస్ మై గోల్. నా గోల్ ఉంది, నేను రీచ్ అయ్యాను. మీ చేతిని మీ వైపు తిప్పుకోండి, చేతిని చూడండి. ఇప్పుడు ఆ చెయ్యి అలాగే ఉంచి నన్ను చూడండి. మీరు మీ చేతిని చూస్తున్నప్పుడు నేను కనిపిస్తున్నానా? మీరు నన్ను చూస్తుంటే మీ చెయ్యి కనిపిస్తుందా? కనిపించట్లేదు. మీకు చాలా దగ్గరగా మీకు కనిపిస్తున్న ఆ చెయ్యి అంటే ఏంటో తెలుసా? మీ లైఫ్లో ఉన్న సమస్యలు, మీకున్న అప్పులు, మీకున్న కష్టాలు, మీకున్న శత్రువులు, మీకున్న ఇబ్బందులు, మీ ప్రాబ్లమ్స్ మీకు చాలా దగ్గరగా ఉన్నాయి, భయంకరంగా ఉన్నాయి. మీకు చాలా దూరంగా ఉన్న నేను మీ లక్ష్యం. మీరు మీ ప్రాబ్లమ్స్ని చూసేటప్పుడు మీకు మీ లక్ష్యం కనిపిస్తుందా? ఇప్పుడు మీ లక్ష్యాన్ని చూడండి. మీ లక్ష్యాన్ని చూసేటప్పుడు మీకు ప్రాబ్లం కనిపిస్తున్నాయా? కనిపించవు. మీ లైఫ్లో ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయంటే మీ లైఫ్లో గోల్ లేదని, గోల్ని మీరు చూడట్లేదని. ప్రాబ్లమ్స్తో పాటు నడవటం మొదలుపెట్టు. అప్పులున్నవాడే కసిగా వ్యాపారం చేస్తాడు, అప్పులు లేని వాడి కన్నా. అప్పులున్నాయా? కంగ్రాచులేషన్స్. ఆ అప్పులు నేను నడిపిస్తాయి, ఆ అప్పులు అలారంలా పనిచేస్తాయి. అప్పులను చూసి భయపడుతున్నావా? చూడటం మార్చు. ప్రాబ్లమ్స్ ఆర్ బ్లెస్సింగ్స్. నీ చుట్టూ ప్రపంచం ఉంది. నీ ప్రపంచం ఎలా ఉందో తెలుసా? నీలా ఉంది అంటే నీ లోపల ఉన్న ప్రపంచం అంటే నీ ఆలోచన విధానం, నీ బయట ఉన్న ప్రపంచం అంటే బయట ఉన్నటువంటి ప్రపంచం. బయట ఉన్న ప్రపంచం నీకు అద్దం లాంటిది. నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో నీకు ప్రపంచం అలాగే కనిపిస్తుంది. నీ ఆలోచనలు నీకు ప్రపంచంలో కనిపిస్తాయి. నీలో ఇన్ఫీరియారిటీ ఉంటే ఏ అవకాశాలు కనబడవు, అన్ని దారులు మూసుకుపోయినట్టుగా కనిపిస్తాయి. నీలో కాన్ఫిడెన్స్ ఉంటే ఎటు చూసినా దారి కనిపిస్తుంది. ఈ ప్రపంచం అనేది, పరిసరాలు అనేవి అద్దం లాంటివి, నీలో ఉన్న దానికి అద్దం. సో క్లారిటీ ఇస్ మై పవర్.